వచ్చినప్పుడు మనుషులను విడదీసేస్తాడట, మేకలు గాను గొర్రెలు గాను విడదీస్తాడట. గొర్రెలు ఒకవైపు పెడతాడు, గొర్రెలను ఒకవైపు పెడతాడు, మేకలు ఒకవైపు పెడతాడు. కుడివైపు ఉన్న గొర్రెలు, ఎడమవైపు ఉన్న మేకలు. ఆ రోజు డిఫెన్స్ జరుగుతుందట. వాళ్ళు అడుగుతారట, వచ్చి నిలబడతారు, ప్రభువా అంటారట. ఎవరు మీరు అని అడుగుతాడంట. ఆ రోజు వాళ్ళు కొన్ని విషయాలు తెర మీద తీసుకొస్తారు. ప్రభువా, అదే ఆ రోజు నీ నామం, నీ పేరు మీద మేము ప్రవచనాలు చెప్పాంగా, మేమే అదే అక్కడ ఆ రోజు పేర్లు పెట్టి పిలిచాం కదా ప్రభువా, మేమంటే ప్రభు అంటాడట, ఎవరు నువ్వు అని అడుగుతాడట. ప్రభు ఆ రోజు దయ్యాలు ఎలగొట్టాంగా, భూతాలు ఎలగొట్టాంగా, మేం ప్రభువా, నీ నామాన్ని దయ్యాలు ఎలగొట్టామంటే ప్రభు అంటాడట, ఎవరు మీరు? నీ నామాన్ని అద్భుతాలు చేశాం ప్రభా, మిరాకిల్ సెంటర్ అని పెట్టాం ప్రభా నీ పేరు మీదే, ఎవరు మీరు? మరి ఎవరు గుర్తుంటారు ప్రభు కంటే? ఈ ప్రవచనాలు చెప్పేవాళ్ళు వీళ్ళు ఎవరు గుర్తుంటారు లేదు, కానీ ప్రభుకి ఎవరు గుర్తుంటారో తెలుసా? ఆ రోజు అన్నం పెట్టారు, మీరు గుర్తున్నారు. ఆ రోజు దాహానికి నీళ్ళు ఇచ్చారు, మీరు గుర్తున్నారు. ఎదుటోడు బాధపడితే ముందు బాధను మీరు వేసుకున్నారు, మీరు గుర్తున్నారు. అందరినీ ప్రేమిస్తూ తిరిగారు, మీరు గుర్తున్నారు. అంటే ఆ రోజు జడ్జిమెంట్ డేలో ఏది గుర్తుపెట్టుకుంటారో తెలుసా? మినిస్ట్రీలో ఎన్ని వరాలు ఉపయోగించావు కాదు, నిన్ను వలే నీ పొరుగు వాడిని ప్రేమించి పట్టెడి మెతుకులు ప్రేమను ఎవడైతే చూపించాడో ఆ రోజు అంటాడట, నేను మిమ్మల్ని ఎరిగి తిని మీరెవరో నాకు తెలియదు అంటాడట.